చాప్టర్ 15. మీ దగ్గరున్న వాటికి బదులుగా 10 లక్షల డాలర్లు తీసుకుంటారా? నాకు హెరాల్డ్ అవార్డ్ చాలా ఏళ్లుగా తెలుసు. మిసూరీలోని వెబ్ సిటీలో ఉండేవాడాయన. ఆయన నా ఉపన్యాసాలు ఏర్పాటు చేసే మేనేజర్గా ఉండేవాడు. ఒకసారి మేమిద్దరం కాన్సాస్ సిటీలో కలుసుకున్నాం. మిసూరీలోని బెల్టన్లో ఉన్న నా పొలానికి అతను నన్ను తన కారులో తీసుకెళ్లాడు. ఆ కారు ప్రయాణంలో తన ఆందోళన నుంచి ఎలా తప్పించుకుంటాడని నేను అతన్ని అడిగాను. అతను చెప్పిన కథ నాకు ఎంతో స్ఫూర్తినిచ్చింది. దాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. నేను విపరీతంగా ఆందోళన పడేవాడిని అని అతను చెప్పడం మొదలుపెట్టాడు. కానీ 1934 వసంతంలో ఒకరోజు వెబ్ సిటీలోని వెస్ట్ డఫర్ట్ వీధిలో నడుస్తూ నేను చూసిన ఒక దృశ్యం నా ఆందోళనలన్నింటినీ పారదోలింది. ఆ సంఘటన జరిగింది 10 సెకండ్ల కాలం మాత్రమే. కానీ గత 10 ఏళ్లుగా నేను నేర్చుకునేది ఆ 10 సెకండ్లలో నేర్చుకున్నాను, ఎలా జీవించాలన్న విషయాన్ని. గత 2 ఏళ్లుగా నేను వెబ్ సిటీలో ఒక కిరాణా దుకాణం నడుపుతున్నాను. నేను పొదుపు చేసిన మొత్తం పోగొట్టుకోవటమే కాక చేసిన అప్పులు తీర్చడానికి నాకు 7 ఏళ్లు పట్టింది. పోయిన శనివారం నా దుకాణం మూతపడింది. మర్చెంట్స్ అండ్ మైనర్స్ బ్యాంక్కి వెళ్లి డబ్బు అప్పు తీసుకుని కాన్సాస్ సిటీకి వెళ్లి ఉద్యోగం వెతుక్కోవాలని బయలుదేరాను. నేను పూర్తిగా దెబ్బతిన్న వాళ్లా నడవసాగాను. నాలోని పోరాడే శక్తి, విశ్వాసం పూర్తిగా నశించాయి. ఇంతలో హఠాత్తుగా వీధిలో నాకెదురుగా వస్తున్న ఒక వ్యక్తిని చూశాను. అతనికి 2 కాళ్ళు లేవు. రోలర్ స్కేటర్స్ కుండే చక్రాలు అమర్చిన ఒక చెక్కపేట మీద కూర్చుని ఉన్నాడతను. చెరో చేతిలో కర్ర ముక్కల సాయంతో అతను వీధిలో ప్రయాణిస్తున్నాడు. నేను అతని దగ్గరికి చేరుకునేసరికి అతను రోడ్డు దాటి పేవ్మెంట్ దగ్గరికి వెళ్లి పీట మీద నుంచి కొద్దిగా పైకి లేచి కాలిదారి మీదకి చేరుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. అతను తన పీటని కొద్దిగా ఏటవాలుగా ఉంచి పైకి చూసేసరికి మా ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. అతను నన్ను చూసి మనస్ఫూర్తిగా నవ్వాడు. గుడ్ మార్నింగ్ సార్, ఈ ఉదయం వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంది కదూ అని ఉత్సాహంగా అన్నాడు. నేను అలా నిలబడి అతని కేసి చూస్తున్నప్పుడు నేనెంత ధనవంతుడినో గ్రహించాను. నాకు 2 కాళ్ళు ఉన్నాయి. నేను నడవగలను. నా మీద నేను జాలిపడుతున్నందుకు సిగ్గుపడ్డాను. నాలో నేను ఇలా అనుకున్నాను, కాళ్ళు లేని అతను ఆనందంగా, సంతోషంగా, ఆత్మవిశ్వాసంతో జీవించగలిగినప్పుడు కాళ్ళున్న నేను తప్పకుండా అలా జీవించగలను. నా ఛాతి పొంగటం నేను ఆసరికే గమనించాను. మర్చెంట్ అండ్ మైనర్స్ బ్యాంక్ $100 రుణం మాత్రమే అడుగుదామనుకున్న వాడిని ఇప్పుడు 200 అడిగే ధైర్యాన్ని సంపాదించుకున్నాను. కాన్సాస్ సిటీకి వెళ్లి ఉద్యోగ ప్రయత్నాలు చేయాలి అని అందామనుకున్న నేను ఇప్పుడు ధైర్యంగా ఉద్యోగం సంపాదించుకోవడం కోసం కాన్సాస్ సిటీకి వెళ్తున్నాను అని చెప్పాను. నాకు బ్యాంకు రుణం దొరికింది, ఉద్యోగం కూడా దొరికింది. నా స్థానాల గది అద్దం మీద ఈ కింది పంక్తులు రాసి అతికించాను. ప్రతిరోజు ఉదయం గడ్డం గీసుకునేటప్పుడు వాటిని చదువుకుంటాను. నాకు జోళ్లు లేవని దిగులు పడ్డాను. వీధిలో కాలు లేని ఒక మనిషి నాకు ఎదురుపడిందాకా. పసిఫిక్ మహాసముద్రంలో 21 రోజుల పాటు తన సహచరులతో ప్రాణాలను రక్షించే రబ్బరు తెప్పలో అడ్డదిడ్డంగా కొట్టుకుపోతూ ఉండినప్పుడు తను నేర్చుకున్న గొప్ప పాఠం ఏమిటని నేను ఒకసారి ఎట్టి రికెన్ బ్యాకెర్ని అడిగాను. మీ వద్ద తాగటానికి కావలసినంత నీళ్లు, తినటానికి తిండి ఉంటే ఇంకా దేని గురించి ఫిర్యాదు చేయక్కర్లేదనేదే నేను ఆ అనుభవం నుంచి నేర్చుకున్న గొప్ప పాఠం అన్నాడతను. టైమ్ మ్యాగజైన్ గ్వాడల్ కెనాల్ మీద గాయపడిన ఒక సార్జెంట్ గురించి వివరంగా రాసింది. బాంబు పేలినప్పుడు పగిలిన ఇనుప ముక్క గొంతులో గుచ్చుకుని అతనికి చాలా రక్తం పోయింది. అందుకని 7 సార్లు రక్తం ఎక్కించవలసి వచ్చింది. అతను డాక్టర్కి ఒక కాగితం ముక్క మీద నేను బతుకుతానా అని రాశాడు. బతుకుతావు అన్నాడు ఆ డాక్టర్. అతను మళ్లీ ఇలా రాశాడు, నేను మాట్లాడగలుగుతానా అని. మళ్లీ డాక్టర్ అవుననే జవాబు చెప్పాడు. ఆ తర్వాత అతను మళ్లీ ఇలా రాశాడు, అయితే నేను ఇంత బుద్ధి లేకుండా దేనికి ఆందోళన పడుతున్నట్లు అని. మీరు వెంటనే కాస్త ఆగి నేను ఇంకా బుద్ధి లేకుండా దేని గురించి ఆందోళన పడుతున్నాను అని ప్రశ్నించుకోరాదు. బహుశా మీరు ఆందోళన పడే విషయం అంత ముఖ్యమైనది కాదని, చాలా చిన్నదని మీకు అనిపించవచ్చు. మన జీవితాలలో 90% విషయాలు సరిగ్గానే ఉంటాయి, 10% మాత్రమే సవ్యంగా ఉండవు. మనం ఆనందంగా ఉండాలి అనుకుంటే ఆ 90% మీద దృష్టిని కేంద్రీకరించి మిగతా 10% మర్చిపోవాలి. మనం ఆందోళన చెందుతూ కడుపులో వ్రణాలను తెచ్చుకుని జీవితంలో చేదు నింపాలని అనుకుంటే అపసవ్యంగా ఉన్న ఆ 10% గురించే ఇప్పుడు ఆలోచిస్తూ అద్భుతమైన ఆ 90% మంచి విషయాలని పట్టించుకోకూడదు. ఇంగ్లాండ్లోని క్రామ్వెలియన్ చర్చిలో థింక్ అండ్ ట్యాంక్ అనే మాటలు రాసి ఉంటాయి. ఈ మాటల్ని మన మనసులో కూడా ముద్రించుకోవాలి. థింక్ అండ్ ట్యాంక్, మనం కృతజ్ఞులమై ఉండవలసిన విషయాల గురించి ఆలోచించండి. మనకు లభించిన వరాలకి, అదృష్టానికి దేవుడికి కృతజ్ఞతలు తెలపండి. గల్లివర్స్ ట్రావెల్స్ అనే నవల రాసిన జొనాథన్ ట్విస్ట్ ఆంగ్ల సాహిత్య ప్రపంచంలో గొప్ప నిరాశావాది. ఆయన తను పుట్టినందుకు ఎంతగా విచారించేవాడంటే తన పుట్టినరోజున ఆయన నల్ల రంగు దుస్తులు ధరించి ఉపవాసం ఉండేవాడు.
అయినప్పటికీ అంత విచారంలో కూడా ఈ గొప్ప నిరాశావాది మంచి ఆరోగ్యాన్నివ్వగల సంతోషంగా ఉండే మనస్తత్వాన్ని తన రచనలో పొగిడాడు. ఈ లోకంలో అందరికన్నా గొప్ప డాక్టరు డాక్టర్ డయట్, డాక్టర్ క్వయట్, డాక్టర్ మెరిమన్ అని అంటాడాయన. మనకి డాక్టర్ నిత్య సంతోషి సేవలు సులభంగానే అందుతూ ఉండవచ్చు, అది కూడా ఉచితంగా 24 గంటలు. కానీ అందుకు మనకి దొరికిన నమ్మశక్యం కాని నిధుల్ని మనం మనసులో ఉంచుకోవాలి. అవి అలీబాబా కథలోని నిధుల కన్నా ఎక్కువ. మీకు $1 బిలియన్ ఇస్తామంటే మీ 2 కాళ్ళని అమ్ముతారా? మీ 2 కాళ్ళకి ఎంత విల కడతారు? మీ చేతులకి, వినికిడికి, మీ పిల్లలకి, మీ కుటుంబానికి ఎంత ఇస్తారు? మీ దగ్గర ఉన్న ఆస్తినంతా కలుపుకుని చూసుకోండి. దానికి బదులు మీకు ఈ లోకంలో గొప్ప ధనికులని చెప్పుకోబడే రాక్ఫెల్లర్స్, ఫోర్డ్స్, మోర్గన్స్ సంపాదించిన బంగారమంతా ఇచ్చినా మీ సొత్తుని మీరు వదులుకోరు. కానీ దీన్ని మనం గుర్తిస్తున్నామా? లేదు. షాపెన్హార్ చెప్పినట్లు మనం మనకున్న దాని గురించి చాలా అరుదుగాను, లేని దాని గురించి తరచుగాను ఆలోచిస్తూ ఉంటాం. ఇలా మనకున్న దాని గురించి అరుదుగాను, లేని దాని గురించి తరచుగాను ఆలోచించటం అనే ప్రవృత్తి ఈ ప్రపంచంలో మనకి కనపడే ఒక గొప్ప విషాదం. చరిత్రలోని అన్ని యుద్ధాల కన్నా, ఇన్ని శతాబ్దాలుగా వచ్చిన రోగాలన్నిటికన్నా బహుశా ఈ ప్రవృత్తే ఎక్కువగా మనుషుల్ని పీడించేదేమో. ఈ ప్రవృత్తే జాన్ పాల్కర్ని మామూలు మనిషి నుంచి ఎప్పుడూ రుసరుసలాడే ముసలాడిగా మార్చి అతని దాంపత్య జీవితాన్ని దాదాపు నాశనం చేసింది. నాకు ఈ సంగతి అతను చెప్తే తెలిసింది. మిస్టర్ పాల్కర్ న్యూజెర్సీలోని పాటర్సన్ అనే ప్రాంతంలో ఉంటాడు. అతను నాకు చెప్పిన విషయాలేమిటో చూడండి. ఆర్మీ నుంచి నేను ఇంటికి తిరిగి వచ్చిన కొద్ది రోజులకి నేను సొంతంగా ఒక వ్యాపారం మొదలుపెట్టాను. పగలనక రాత్రనక చాలా కష్టపడి పనిచేశాను. అన్నీ సవ్యంగా నడుస్తూనే ఉండగా ఉన్నట్టుండి రకరకాల ఇబ్బందులు తలెత్తాయి. నాకు యంత్రాలకి కావలసిన భాగాలు దొరికేవి కావు, సామాను దొరికేది కాదు. నేనింకా కొట్టు మూసేయాలి కాబోలు అనుకుని ఆందోళన పడేవాడిని. నేను తెగ ఆందోళన పడుతూ మామూలుగా ఉండేవాడినల్లా రుసరుసలాడే ముసలివాడిగా మారిపోయాను, ఎప్పుడూ కోపంగా పోట్లాడుతూ. కానీ అప్పట్లో నాకు తెలియలేదు. కానీ ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే తెలుస్తుంది, నా కుటుంబ జీవితాన్ని దాదాపు నాశనం చేసుకునే స్థితికి చేరుకున్నాను అని. ఇంతలో నా దగ్గర చాలా కాలంగా పనిచేస్తున్న ఒక యువకుడు, అతను వికలాంగుడు, నాతో, జానీ, నిన్ను చూసి నువ్వు సిగ్గుపడాలి. ఈ ప్రపంచంలో నీ ఒక్కడికే కష్టాలున్నట్లుగా ప్రవర్తిస్తున్నావు. ఒకవేళ కొన్నాళ్ల పాటు దుకాణం మూసివేయాల్సి వస్తే మాత్రమే మళ్ళీ అన్నీ సర్దుకున్నాక వ్యాపారం ప్రారంభించవచ్చు కదా. నువ్వెన్నో విషయాలకి కృతజ్ఞుడివై ఉండాలి. అయినా నువ్వెప్పుడూ బాధపడుతూ ఉంటావు. నీ స్థానంలో ఉండాలని నాకెంత కోరికగా ఉందో తెలుసా? నన్ను చూడు, నాకున్నది ఒకటే చెయ్యి. నా మొహంలో సగం తుపాకీ పేలుడికి ధ్వంసమైంది. అయినా నేనేమీ బాధపడటం లేదు. నువ్వు గనక విసుక్కోవటం, కోపం తెచ్చుకోవటం మానకపోతే నీ వ్యాపారమే కాదు, నీ ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. నీ కుటుంబాన్ని, స్నేహితులని పోగొట్టుకుంటావు అని అన్నాడు. అతని మాటలు నన్ను అటకాయించి ఆపేశాయి. నేనెంత సుఖంగా బతుకుతున్నానో తెలియజేశాయి. అప్పటికప్పుడు ఇకపై నేను మునుపటి మనిషిలాగా మారిపోతానని నిశ్చయించుకుని అలా మారాను. నా స్నేహితురాలు ఒక ఆమె ఉండేది. ఆమె పేరు లూసిల్ బ్లేక్. తనకి లేని దాని గురించి బాధపడటం మాని ఉన్నదాంతో సంతృప్తి పడాలని నేర్చుకునే ముందు ఒక పెద్ద విషాదాన్ని వెంట్రుకవాసుతో తప్పించుకుంది. నేను లూసిల్ని చాలా ఏళ్ల క్రితం కలిశాను. కొలంబియన్ స్కూల్ ఆఫ్ జర్నలిజంలో కథారచన గురించి అధ్యయనం చేసేటప్పుడు ఇద్దరం కలిసి చదువుకున్నాం. కొన్నేళ్ల క్రితం ఆమె జీవితంలో దిగ్భ్రాంతి కలిగించే సంఘటన ఒకటి జరిగింది. అప్పుడు ఆమె అరిజోనాలోని టెక్సస్లో ఉండేది. ఆమె, సరే ఉండండి, ఆమె చెప్పిన కథ పూర్తిగా మీకు చెప్తాను. నా జీవితం ఒక సుడిగాలిలా ఉండేది. అరిజోనా విశ్వవిద్యాలయంలో ఆర్గన్ వాద్యం వాయించటం నేర్చుకునేదాన్ని. ఊళ్ళో ఒక స్పీచ్ క్లినిక్ నడిపేదాన్ని. అలాగే నేను నివసించే చోట డెజర్ట్ వెల్లో ర్యాంచ్లో సంగీతాన్ని ఆస్వాదించడం అనే విషయాన్ని బోధించేదాన్ని. పిలిచిన పార్టీలకి, డాన్సులకి, గుర్రపు స్వారీలకి అన్నిటికీ వెళ్లేదాన్ని. ఒకరోజు ఉదయం నేను ఉన్నట్టుండి కుప్పకూలిపోయాను. నాకు గుండెపోటు. మీరు సంవత్సరం పాటు పూర్తి విశ్రాంతి తీసుకోండి, మంచం దిగకూడదు అన్నాడు డాక్టర్. మళ్లీ పూర్తి ఆరోగ్యము, బలము వస్తాయన్న నమ్మకం కలిగేటట్టుగా నాకు ఆయన ప్రోత్సాహాన్ని ఇవ్వలేదు. సంవత్సరం పాటు మంచం మీద రోగంతో తీసుకోవటం, బహుశా చనిపోవటానిక? నేను భయంతో బిక్క చచ్చిపోయాను. ఇలా నాకే ఎందుకు జరగాలి? ఇలాంటిది జరగటానికి నేనేం పాపం చేశాను? నేను ఏడ్చి రాగాలు పెట్టాను. కోపిష్టిగా, మొండిగా తయారయ్యాను. కానీ డాక్టర్ సలహా మేరకు మంచం దిగలేదు. మా పక్కింట్లో ఉండే మిస్టర్ రూడాల్ఫ్ అనే చిత్రకారుడు ప్రస్తుతం మంచంలో ఉంటూ ఒక సంవత్సరం గడపడం చాలా విషాదకరమని మీరు అనుకోవచ్చు. కానీ అది అలా ఉండదు. మీరు ఆలోచించడానికి, మిమ్మల్ని మీరు తెలుసుకోవటానికి తీరుగు దొరుకుతుంది. మీ జీవితంలో ఇన్నేళ్లలో దొరకని అవకాశం ఇప్పుడు దొరుకుతుంది. మీరు ఆధ్యాత్మికంగా ఎదగలుగుతారు అన్నాడు. అతని మాటలు నా మనసుని శాంతపరిచాయి. కాస్త కుదుటపడి కొంత విలువలని అభివృద్ధి చేసుకోవటానికి ప్రయత్నించాను. నాకు ప్రేరణ కలిగించే పుస్తకాలని చదివాను. ఒకరోజు రేడియో వింటున్నాను.
రేడియో వ్యాఖ్యాత అన్న ఈ మాటలు విన్నాను. మీ చైతన్య స్థితిలో ఏవైతే గ్రహిస్తారో వాటిని మాత్రమే మీరు వ్యక్తపరచగలరు అని. ఇలాంటి మాటలు ఇంతకుముందు చాలాసార్లు విన్నాను, కానీ ఇప్పుడు అవి నా మనసు లోతుల్లోకి పోయి అక్కడ నిలిచిపోయాయి. నేను ఎలాంటి ఆలోచనలతో జీవించదలుచుకున్నానో వాటినే ఆలోచించాలని నిశ్చయించుకున్నాను. అవి సంతోషకరమైన, ఆనందకరమైన, ఆరోగ్యకరమైన ఆలోచనలు. రోజు ఉదయం లేవగానే నేను కృతజ్ఞత తెలపవలసిన విషయాలన్నిటి వైపు మనసుని బలవంతంగా మళ్లించేదాన్ని. నాకు శారీరక బాధలేవీ లేవు. ఒక చక్కని కూతురు ఉంది. నా చూపు బాగుంది. నాకు చక్కగా వినపడుతుంది. రేడియోలో శ్రావ్యమైన సంగీతం వినిపిస్తుంది. చదవటానికి తీరిక ఉంది. మంచి ఆహారం, మంచి స్నేహితులు ఉన్నారు. నేనెంతో సంతోషంగా ఉండేదాన్ని. చాలామంది నన్ను చూడటానికి వచ్చేవారు. అలాంటి వాళ్ళు మరీ ఎక్కువ కావడంతో డాక్టర్ నా గది బయట ఒక బోర్డు తగిలించాల్సి వచ్చింది. ఒకసారికి ఒకే ఒక మనిషి ఆమెను చూడటానికి రావాలి, అది కూడా నిర్ణీత సమయంలోనే అని. ఇది జరిగి చాలా ఏళ్లైంది. నేను ఎంతో చురుకుగా పరిపూర్ణమైన జీవితాన్ని గడుపుతున్నాను. మంచంలో గడిపిన ఆ 1 సంవత్సరానికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అరిజోనాలో నేను గడిపిన అన్ని ఏళ్లలోనూ ఆ 1 సంవత్సరం నాకు అన్నిటికన్నా విలువైనది, నాకు అమిత ఆనందాన్నిచ్చింది అని చెప్పగలను. అప్పుడు అయిన అలవాటు, రోజు ఉదయాన్నే నాకు లభించిన సుఖాలని లెక్కించడం, ఇప్పటికీ అది నాతోనే ఉంది. నాకున్న ఆస్తుల్లోకెల్లా విలువైనదే అది. నేను ఇక చచ్చిపోతానన్న భయం నాలో కలిగిందాకా నాకు నిజంగా జీవించడం ఎలాగో తెలియదని చెప్పడానికి సిగ్గుపడుతున్నాను. ప్రియమైన లూసిల్ బ్లేక్, నీకు తెలియదేమో గాని 200 ఏళ్ల క్రితం శామ్యూల్ జాన్సన్ నేర్చుకున్న పాఠాన్నే నువ్వు కూడా నేర్చుకున్నావు. ప్రతి సంఘటనలోనూ మంచిని చూసే అలవాటు ఏడాదికి 1000 పౌండ్లు సంపాదించడం కన్నా ఎక్కువ విలువగలది అని అంటాడాయన. ఈ మాటలన్నది వృత్తిరీత్యా ఆశావాది అయిన ఒక వ్యక్తి కాదు, ఆ సంగతి గుర్తించుకోండి. ఆయన జీవితంలో ఆందోళనని, పేదరికాన్ని, ఆకలి బాధని 20 ఏళ్ల పాటు అనుభవించాడు. చివరికి తన తరంలోని గొప్ప రచయితల్లో ఒకడుగాను, ప్రఖ్యాత వ్యక్తగాను పేరు తెచ్చుకున్నాడు. అమెరికన్ రచయిత లోగన్ పీరాల్ స్మిత్ కొన్ని పదాల్లోనే ఎంతో వివేకాన్ని చొప్పించి, జీవితంలో మనం 2 విషయాలని ధ్యేయంగా పెట్టుకోవాలి. మొదటిది మీరు కోరుకునేదాన్ని పొందటం, ఆ తర్వాత దాన్ని అనుభవించటం. మానవుల్లో ఎంతో ఎక్కువ వివేకం గలవారే రెండో దాన్ని సాధించగలుగుతారు అని చెప్పాడు. వంటింటి సింక్ దగ్గర గిన్నెలతో కడగటం కూడా ఒళ్ళు గగుర్పుచ్చే అనుభవంలాగా మార్చుకోవటం ఎలాగో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే బోర్గిహిల్ డహాల్ రాసిన పుస్తకాన్ని చదివి ప్రేరణ పొందండి. ఐ వాంటెడ్ టు సీ అనే ఈ పుస్తకం రాయటానికి ఊహించలేనంత ధైర్యం కావాలి. ఈ పుస్తకం రాసిన స్త్రీ దాదాపు 50 ఏళ్ల పాటు అంధురాలుగా జీవించింది. నాకు ఒకే కన్ను ఉండేది, కానీ అది కూడా దట్టమైన మచ్చలతో నిండి ఉండేది. కంటి ఎడమ భాగంలో ఉన్న ఒకే ఒక చిన్న రంధ్రం గుండా నేను అన్నిటినీ చూసేదాన్ని. ఒక పుస్తకాన్ని చూడాలంటే దాన్ని నా మొహానికి దగ్గరగా పెట్టుకుని ఉన్న ఒక కన్నుతోనూ ఎడం పక్క నుంచి కష్టపడి చూసేదాన్ని అని తను రాసిన పుస్తకంలో చెప్పిందామె. కానీ ఆమె ఎవరైనా జాలి చూపిస్తూ ఒప్పుకునేది కాదు. తాను అందరిలా కాకుండా వేరేగా ఉందంతే. ఆమెకి అది కూడా నచ్చేది కాదు. చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఆమెకి మిగతా పిల్లలతో తొక్కుడు బిల్లాట ఆడాలని ఉండేది, కానీ ఆమెకి నేల మీద గీసిన గీతలు కనపడేవి కావు. అందుకని పిల్లలందరూ ఇంటికెళ్ళిపోయాక ఆమె నేల మీద బోర్లా పడుకుని కళ్ళు నేలకు దగ్గరగా పెట్టి ఆ గీతల్ని చూసేది. తను తన స్నేహితులు ఆడే ఆట ప్రదేశంలోని ప్రతి అంగుళాన్ని ఆమె పూర్తిగా గుర్తుంచుకుని పరిగెత్తే ఆటలలో మంచి నేర్పు సాధించింది. ఆమె ఇంటి వద్దే చదువుకునేది. పెద్ద అక్షరాలున్న పుస్తకాలని కంటికి ఎంతో దగ్గరగా పెట్టుకుని చదివేదంతే. ఆమె కనురొప్పలు పేజీలకి తగిలేవి. ఆమె కాలేజీలో 2 డిగ్రీలు సంపాదించుకుంది. మిన్నెసోటా విశ్వవిద్యాలయం నుంచి, ఏబీ కొలంబియా విశ్వవిద్యాలయం నుంచి మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్. మిన్నెసోటాలోని ట్విన్ వ్యాలీ అనే కుగ్రామంలో ఆమె టీచర్ పనిచేయడం ప్రారంభించింది. క్రమక్రమంగా ఆమె పైకి వెళ్లి సౌత్ డకాటాలోని సూక్స్ ఫాల్స్లో అగస్టానా కాలేజీలో పత్రికా రచన, సాహిత్యము నేర్పే ప్రొఫెసర్ పదవికి చేరుకుంది. అక్కడ ఆమె 13 ఏళ్లు పనిచేసింది. అంతేకాకుండా స్త్రీల క్లబ్లో ఉపన్యాసాలు ఇచ్చింది. రచయితల గురించి, పుస్తకాల గురించి రేడియోలో ఉపన్యాసాలు ఇచ్చింది. ఆమె తన పుస్తకంలో ఇలా రాసింది: నా మనసులో ఒక మూల నేను పూర్తి గుడ్డిదాన్నైపోతానేమోనన్న భయం తొంగి చూస్తూనే ఉండేది. ఆ భయాన్ని జయించడానికి జీవితం పట్ల నేను సంతోషకరమైన, దాదాపు ఉల్లాసకరమైన మనోవైఖరిని అలవర్చుకున్నాను. ఆ తరువాత 1943లో ఆమెకి 52 ఏళ్ల వయసులో ఒక చమత్కారం జరిగింది. ప్రసిద్ధిగాంచిన మేయో క్లినిక్లో ఆపరేషన్. ఇంతకుముందు చూడగలిగిన దానికన్నా 40 రెట్లు చూడగలిగే స్థితికి వచ్చింది. ఆమె కళ్ళ ముందు ఒక కొత్త అందమైన ప్రపంచం ప్రత్యక్షమైంది. ఇప్పుడు ఆమెకి షింకులో గిన్నెలు కడగటం కూడా గగుర్పాటు కలిగించింది. తెల్లటి సబ్బు నొరగతో నేను ఆడుకోవటం మొదలుపెట్టాను. నా చేతుల్ని దానిలో నుంచి నా చేతుల్లోకి చిన్న చిన్న బుడగలతో నిండిన నొరగని తీసుకుంటాను. వాటిని దీపానికి ఎదురుగా పెట్టి ఒక్కొక్క బుడగలోనూ ఒక బుల్లి హరివిల్లు రంగులు వెదజల్లటం చూస్తాను అని రాసిందామె తన పుస్తకంలో.
వంటింటి కిటికీలోంచి బయటకు చూస్తే దట్టంగా పడుతున్న మంచు తెరల్లోంచి తమ నెల్లటి రెక్కల్ని అల్లాడిస్తూ ఎగిరే పిచ్చుకలు ఆమె కనిపించాయి. సబ్బు బుడగలని పిచ్చుకలని చూసి ఆమె ఎంత పారవేశ్యం పొందిందంటే ఆమె తన పుస్తకాన్ని ఈ చివరి వాక్యాలతో ముగిచింది. హో ఈశ్వరా, నేను గుసగుసలాడాను. అవర్ ఫాదర్ ఈజ్ హెవెన్. నీకు నా ధన్యవాదాలు చెప్తున్నాను అని. గిన్నెలు కడగగలనని, సబ్బునీటి బుడగల్లో హరివిల్లుని చూడగలనని, మంచులో ఎగిరే పిచ్చుకుల్ని చూడగలనని దేవుడికి కృతజ్ఞతలు చెప్పడాన్ని ఒక్కసారి ఊహించండి. మనల్ని చూసి మనం సిగ్గుపడాలి. జీవితమంతా మనం అందమైన నందనవనంలో గడుపుతూ వచ్చాం. కానీ ఆ అందాన్ని చూడలేని అందులమే దాన్ని ఆస్వాదించలేకుండా జీవితాన్ని గడుపుతున్నాం. మన ఆందోళనను వదిలించుకుని జీవించటం ప్రారంభించడానికి నియమం 4 ఇదిగో. మీకు లభించిన సుఖాలని ఎంచండి, మీ కష్టాలని కాదు.